భక్తి చేయాలి. రేపొద్దున మనం మంచి పేరు సంపాదించాలి ఈరోజు. అందుకనే వాళ్ళ వాక్యం మనందరి జీవితాల్లో కూడా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో కొన్ని సంగతులు మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలంటే హల్లెలూయా. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ప్రకటనలో చక్కని మాట ఉంది, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని వాక్యం సెలవిస్తాం. ఎవరి నందు మృతి పొందాలి? ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని వాక్యం సెలవిస్తాం. అక్కడ రాయబడిన మాట, వారు తమ ప్రయాసములన్నీ కూడా మాని విశ్రాంతి నొందుతున్నారని బైబిల్ సెలవిస్తాం. ప్రయాసములన్నీ కూడా వారికి ఏ ప్రయాస లేదు. ఇంకా బతుకున్న మనకు ప్రయాసం ఉంది కానీ వారికి ప్రయాసం లేదు. నిద్రించుచున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారు. ఇంకొక మాట, ప్రభువునందు నిద్రించిన వారు అంటే ఈ లోకంలో ఉండగానే విశ్వాసిగా వారి జీవితాలు మార్చబడి యేసుక్రీస్తు నిజదేవుడిగా తెలుసుకొని రక్షకుడిగా తెలుసుకొని యేసు ప్రభువుని అంగీకరించిన వారు నిద్రిస్తే వారి గురించి మనం బాధపడాల్సిన పనే లేదు ఈ రోజు మన జీవితాలు. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది కనుక. రెండో మాట, వారి ప్రయాసములు వారు విశ్రాంతిని ఉంటున్నారని బైబిల్ సెలవిస్తుంది కనుక ఆ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏ మాటను బట్టి? ఆ వాక్యమును బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఇవాళ మామయ్య గారు లాంటి వారు చక్కగా నిద్రిస్తున్నారు, దేవుని విశ్రాంతిలో వారు ఉన్నారని మనం గుర్తించాలి. హల్లెలూయా. ఎవరు విశ్రాంతిలో ఉన్నారు? కారణం ఏంటి? అంత నిశ్చయముగా ఖచ్చితంగా మనం ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, ఈ రోజున ఆయన ప్రభువును కలిగి నిద్రించారు. చెప్పండి మాట. ప్రభువును కలిగి అంటే రెండు విషయాలు. ప్రభువును కలిగి ఉన్నామా, ప్రభువును కలిగి లేమా? చచ్చిపోయే సమయానికి, మరణించే సమయానికి. అందుకనే ఓ దైవజనుడు చెబుతూ చక్కని మాట అన్నాడు, మరణము అనేదంట, బాగా ఆలకించాలి, మరణము అనేది విశ్వాసికి పరలోక రాజ్యాలు తెరిస్తే, పరలోక ద్వారాలు తెరవబడితే అవిశ్వాసికి నమ్మని వారికంట అవకాశాలు కోల్పోయేలాగా చేస్తుందంట మరణము. మరణం యొక్క నిర్వచనం మీకు చెప్తున్నాను. మరణం అనేది నమ్మి విశ్వసించిన వారికి పరలోక ద్వారాలు చక్కగా తెరవబడితే అవిశ్వాసికి నమ్మని వారికంటే పరలోక ద్వారాలనే అవకాశము ముగిసిపోద్ది అంటే. హల్లెలూయా. మరణం అంత స్పష్టంగా చెబుతాం. అందుకని ఇవాళ రేపొద్దున నిత్య జీవంలోకి మనం చేరాలన్నా, నిత్యరాజ్యంలో మనం పాలు పొందాలన్నా, దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన స్థలంలో మనం పాలు పొందాలన్నా ఈరోజు ఖచ్చితంగా విశ్వాసం కలిగి జీవించాలి. చెప్పండి, ఏం కలిగి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? అదే తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఏం చేస్తాడో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి విడిపిస్తాడో తెలుసుకోవాలి, ఎక్కడ నడిపిస్తాడో తెలుసుకోవాలి. ఎవరు మనకు నిత్య జీవము ఇవ్వగలిగిన వారు ప్రతి మానవుడు కూడా తప్పక తెలుసుకోవాలంటే. హల్లెలూయా. ఆ విషయాల మీద కొంచెం దృష్టి పెట్టేవారుగా ఉన్నాం మనం. అందుకే అన్నాను నేను మాట్లాడుతూ, ఏం తెలుసుకోవాలి ప్రతి మానవుడయ్యా అంటే, నీతిమంతుడిగా మనం కూడా మార్చబడాలి కదా. మార్చబడాలా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడునండి, ప్రతి మానవుడు కూడా నీతిమంతుడిగా దేవుని చిత్తంలో చేర్చబడాలి. నీతిమంతుడిగా మార్చబడాలంటే ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏం తెలుసుకోవాలి ప్రతి మానవుడు కూడా అని మనం గమనిస్తే, యోహాను సువార్త 1:2 చెప్పినట్టుగా, ప్రస్తుతం ఏమి తీయొద్దో నేను చెప్తాను. యోహాను సువార్త 1:2 చెప్పినట్టుగా సమస్తము దేవుని మూలముగా కలిగిందని ప్రతి మానవుడు తెలుసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, సమస్తం ఎవరు మూలం కలిగింది? సమస్తము అంటే అర్థం గతంలో చెప్పాను. ఆకాశమే కావచ్చు, భూమే కావచ్చు, అవునా కదా? సముద్రాలు కావచ్చు, నదులు కావచ్చు, కొండలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, గుట్టలు కావచ్చు, సమస్త జీవరాశులు కావచ్చు. 84 కోట్ల జీవరాశులు ఉన్నాయంటే ఈ లోకంలో. సమస్త జీవరాశులు కావచ్చు ఈ రోజున. ఆకాశంలో ఎగిరే కావచ్చు, భూమి మీద నడిచే కావచ్చు, భూమి మీద పాకే కావచ్చు, నీళ్లలో ఈదే కావచ్చు. సమస్తము కూడా దేవుని చేతే నిర్మించబడ్డాయి, కలుగు చేయబడినని ప్రతి మానవుడు తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఒక మాటలో ఏంటంటే, సర్వ సృష్టికి ఆయనే కారణభూతులని తెలుసుకోవాలి. అవునా కదా? తెలుసుకుంటేనే నీతిమంతులుగా మార్చబడతాం. అది ఒప్పుకోకపోతే ఇది రాదు. ఇది రాకపోతే రేపు మోక్షం రాదు. మన జీవితానికి, మానవుడి జీవితానికి పరమార్థం రాదు. మనిషి పరమార్థంలోకి వెళ్ళాలి అంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. సమస్తం మనకు కనపడుతున్న సమస్త ప్రకృతి చూడండి, సమస్త ప్రకృతి ఎవరి మూలముగా నిర్మించబడిందో, ఎవరి మూలం కలిగిందో ప్రతి మానవుడు తెలుసుకోవాలి. వాక్యం మనం నమ్ముతున్నది ఏంటంటే, అకార్డింగ్ టు బైబుల్ మనం నమ్ముతుంది ఏంటంటే, వాక్య ప్రకారంగా సమస్తము ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన ఏర్పాటుతో కలిగింది తప్ప ఆయన లేకుండా మనకి ఏది కూడా కలగలేదని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. అది నమ్మితే ఒక అదృష్టం మన జీవితాలు, అది నమ్మితే అదృష్టం మన జీవితాలు. అందుకని ప్రతి మానవుడు కూడా 100కి 100 పాళ్ళు కూడా సమస్తము దేవుని మూలంగానే కలిగిందని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక అవగాహనకు వస్తాం. నిజమే, దేవుడు అనేవాడు ఉన్నారు,
దేవుని మూలంగానే ఇది కలిగింది, దేవుడు లేకుండా ప్రస్తుతం ఇదైతే కలగల అని అంతవరకు ఒక నిర్ధారణకు వచ్చాం. రెండో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన రెండో విషయం 100వ కీర్తన 3వ వచనంలో చెప్పినట్టుగా యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలంటే. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. తర్వాత మన జీవితాల్లో ఆయనే మనం పుట్టించాడని మనం తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించబడిన ప్రతి నరుడు కూడా ఎవరు మనం పుట్టించాలో తెలుసుకుంటే అదృష్టం. అవునా కాదా? సృష్టికి ఆధారం ఎవరో తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మనం పుట్టించింది ఎవరో ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. తర్వాత మన వాక్యంలో అక్కడ రాయబడిన మాట, మనము ఎవరి వారమో తెలుసుకోవాలి. అక్కడే వాక్యం ఉంది, మనం ఆయన వారం అంటే. హల్లెలూయా. ప్రతి మానవుడు కూడా మనం ఎవరి వారమో తెలుసుకోవాలి, మనం ఎవరు పోషిస్తున్నాడో తెలుసుకోవాలి, మనం ఎవరు పరిపాలిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీతిమంతులు అవడం ఈజీ. హల్లెలూయా. అవునా కాదా? తెలుసుకుంటే నీతిమంతులు అవడం చాలా ఈజీ అండి. ఏమని తెలుసుకోవాలి? మనము దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మన ఆయన చూసినప్పుడు ఎవరు మనం పుట్టించారో తెలుసుకోవాలి, మనం ఎవరు వారమో తెలుసుకోవాలంట, మనం ఎవరు పోషిస్తున్నారో తప్పక మనము తెలుసుకోవాలి, మనల్ని ఎవరు పరిపాలన చేస్తున్నారో తప్పక మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకని 100వ కీర్తన రాయబడిన మాట, యెహోవాయే దేవుడు అని మీరు తెలుసుకోండి, ఆయనే మనం పుట్టించాడని తెలుసుకోండి, మనం ఆయన వారం మనం తెలుసుకోండి, మనం ఆయన మేపే గొర్రెలు మనం తెలుసుకోండి, మనం ఆయన పరిపాలించే ప్రజలమని తెలుసుకోండి. హల్లెలూయా. ఎంత అదృష్టం అండి. తర్వాత ఇంకేం తెలుసుకోవాలి? నీతిమంతులుగా మార్చబడాలి. దేవుని ఏర్పాటులో దేవుడిచ్చే నీతిని మనం పొందాలి అంటే పొందాలి వద్దా? పొందాలి అంటే ఈరోజు సహోదరి సహోదరుడా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చెప్పినట్టుగా దేవుడే నేల మట్టితో నరుని నిర్మించాడని తెలుసుకోవాలి, తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడని మనం తెలుసుకోవాలి, మన నాసికారంధ్రాల్లో దేవుడే జీవవాయువును ఊదాడని తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకోవాలి కదా? తెలుసుకోవాలా? ఏమని తెలుసుకోవాలి? నేల మట్టితో మనల్ని ఆయన నిర్మించాడని. గతంలో మాట అన్నాను, ఆదికాండాలు ఎంత చక్కనామో అంటే సమస్త ప్రకృతి కూడా 5 రోజుల్లో తన మాట చేత మాట పలికితే అయింది ప్రకృతి అంతా. ఆకాశము, భూమి, ఇందా చెప్పిన కొండలు, గుట్టలు, పర్వతాలు, సమస్త జీవరాశులు కూడా మాటతో కలుగు చేసిన దేవుడు 6వ రోజున నరుడి విషయంలో మాత్రం శ్రద్ధ కలిగి మనల్ని ఎంత ప్రేమించాడో దేవుడు. హల్లెలూయా. శ్రద్ధ కలిగి నరుడి విషయంలో లోకంలోకి ఆయన స్వయంగా దిగి వచ్చి నేల మట్టితో స్వయముగా తానే ఆకారం చేసి ఏం చేశాడు? నేల మట్టితో ప్రత్యేకంగా ఆకారం తన స్వహస్తాలతో, చెప్పండి గట్టిగా అందరూ చెప్పండి, స్వహస్తాలతో ఆయనే ఆ విధంగా నేల మట్టితో ఒక ఆకారం చేసి, మా విధంగా నాసికారంధ్రాలు ముక్కులు కదా, నాసికారంధ్రాలు ఆయనే తన జీవవాయువును ఊదితే మనలోకి జీవము ప్లస్ ఆత్మ కలిసి మనం జీవాత్మ అయ్యామంటే. హల్లెలూయా. మరి సంగతి మనం తెలుసుకోవద్దు. మనలో ఊపిరి పోసినవాడు మనం తెలవాలా వద్దా? ఈలో మనలో ఉన్న జీవం ఎవరు పోసిన ఊపిరి తెలవాలా వద్దా? మనలో ఉన్న ఊపిరి, మనలో ఉన్న జీవము ఎవరు ఊదినా ఊపిరో మానవుడు తెలుసుకుంటే అదృష్టం అంటాను నేను. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడటానికి అవకాశం ఉంది. నీతిమంతులుగా మార్చబడాలి అంటే ఈ సంగతులన్నీ తప్పక మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలి. ఇవాళ మన జీవితాల్లో మనలో ఉన్న జీవము ఆయన ఊపిరని తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇవన్నీ మన జీవితాలు మనం తెలుసుకొని ఒప్పుకొని బ్రతుకాలం అంతా ముంగేది. ఇంకేం తెలుసుకోవాలి అంటే సహోదరి సహోదర వాక్య ప్రకారంగా మన పాపలు మనం తెలుసుకోవాలి. జన్మతః కర్మతః 2 విషయాలు. జన్మతః, అందరూ చెప్పండి, జన్మతః కర్మతః కూడా మనము పాపలమని తెలుసుకోవాలి. మరేం తెలుసుకోవాలి అంటే జన్మలో కానీ కర్మలో కానీ ఆయనలో ఏ పాపం లేదని తెలుసుకోవాలి. ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు. హల్లెలూయా. జన్మలో కానీ కర్మలో కానీ ఆయనలో ఏ పాపము లేదని తప్పనిసరిగా మన అందరి జీవితాల్లో కూడా ఇట్లాంటి జ్ఞాపకత్వ గుట్టాలు మనం తెలుసుకొని మన ఆత్మ జీవితాన్ని ముందుకు వెళ్ళాలంటే. హల్లెలూయా. సరిపోద్దా? తెలుసుకున్నాం సరిపోద్దా? చాలదుగా. ఇంకేం తెలుసుకోవాలి అంటే 1 తిమోతి రాసిన పత్రికలో 1:15 చెప్పినట్టుగా 2 తిమోతి పత్రికలో పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడన్న సంగతి తెలుసుకోవాలంటే. చెప్పండి, పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడన్న సంగతి తప్పక మనం ఏం చేయాలా? తెలుసుకోవాలంటే. హల్లెలూయా. మన పాపం మనం తెలుసుకోవడం ఒక ఎత్తు, ఆయనలో పాపం లేదని తెలుసుకోవడం మరొక ఎత్తు, మన పాపమును రక్షించడానికి వచ్చిన వాడు కూడా తెలుసుకోవడం మరొక ఎత్తు. అందుకని వాక్యంలో రాయబడిన మాట,
పాపులను రక్షించుడు, ఒప్పుకుంటే జరిగే పని. రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడన్న మాట పూర్ణ అంగీకారం, నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట్లాడాడు. హల్లెలూయా అన్న సంగతి మనం తెలుసుకొని సరిపోద్దా? మనకు మోక్షం వచ్చేద్దా? రాదు. చేయాల్సిన పని మరొకటి ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 ఉంది కదా, మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి. చెప్పండి ఆ మాట చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి హల్లెలూయా హల్లెలూయా ఆ కార్యక్రమం జరగాలి. ఏ కార్యక్రమం జరగాల? మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారు? నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపములను ఆయన క్షమిస్తాడా లేదా? పాపములను క్షమించడానికి ఎవరికి ఉంది అధికారం? చెప్పాలి అందరూ. ఎవరికి ఉంది అధికారం? యేసు ప్రభువు తప్ప ఎవరికి అధికారం లేదు. అందుకని వాళ్ళ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా, సమస్త దుర్మార్గత నుంచి కూడా ఆయనే మనల్ని విడిపించి విమోచిస్తాడంటే. హల్లెలూయా. ఇప్పుడు వరకు సహోదరి చెప్పిన మాటలు ఇవాళ మనందరిలో అవన్నీ జరిగినాయి నేను అంట. మీరు హల్లెలూయా. సమస్తం ఆయన మూలం కలిగిందని తెలుసుకున్నాం, ఆయనే దేవుడని తెలుసుకున్నాం, ఆయనే మనం పుట్టించాడని తెలుసుకున్నాం, ఆయనే మనం పోషిస్తున్నాడని తెలుసుకున్నాం, ఆయనే మనం పరిపాలిస్తున్నాడని తెలుసుకుంటున్నాం. మనలో ఉన్న జీవం ఆయన పెట్టిన ఊపిరని తెలుసుకున్నాం కదా. మన పాపలు మనం తెలుసుకున్నాం, ఆయన పరిశుద్ధులను తెలుసుకున్నాం, పాపం రక్షించడానికి వచ్చాడని తెలుసుకున్నాం. మన పాపాన్ని ఆయన ఎదురు ఒప్పుకుంటే క్షమించి మనం విమోచించి విడుదల ఇచ్చాడని తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఇంతవరకు బాగుంది, బ్రహ్మాండం, సూపర్. ఈ ప్రకారం మనం తెలుసుకుంటే ప్రతి మానవుడికి ఎవరికైనా సరే రక్షణ దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? రక్షణ దొరుకుద్ది. రక్షించబడ్డ మనం, అవునా కదా? ఒప్పుకున్న తర్వాత మనం చేయాల్సిన మరి బ్రతుకాలం అంతా కూడా ఆయనను అంగీకరించాలంటే. ఎవరిని అంగీకరించాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఉంది కదా, ఎందరైతే తను అంగీకరించారో ఏమని అంగీకరించాలి? రక్షకుడని, రక్షించువాడని, నా కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడని, అవునా, తన ఎవరి కాలపు రక్తాన్ని నా కొరకు ఆయన తప్పక చిందించిన వాడని తప్పక మన జీవితాల్లో మనము ఆయనను అంగీకరించాలి. యేసుని ఏం చేయాలి? చెప్పండి, యేసుని ఏం చేయాలి? లేఖనాల్లో చక్కని మాట ఉంది, యూదులైన వారు ఆనాడు తన వారే తను అంగీకరించలేదంట. కానీ వాళ్ళు ఎవరైతే తను అంగీకరించారో, యేసు ప్రభు రక్షకుడని, నిజదేవుడని, రేపొద్దున ఏమండి ఈ లోకంలో ఉన్న 70, 60, 70, 80 ఏళ్ళు కాకుండా రేపొద్దున నిత్యరాజ్యం, నిత్యజీవం కూడా నా ప్రభు ఇవ్వగలడని ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన వారందరికీ కూడా పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పండి, ఏమవటానికి? పిల్లలు అవటానికి దేవుడు మనందరికి కూడా అధికారం ఇచ్చాడు. అందుకని వాళ్ళ మరి వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా దేవుని పిల్లలం అయిపోయాం. ఇప్పుడు మనందరం ఎవరు? ఎట్టయ్యాం? గట్టిగా చెప్పాలి, ఎట్టయ్యాం? హల్లెలూయా. అంగీకరించిన పిదప మనందరం కూడా దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చాడు. పిల్లలు అవ్వాలన్నా దేవుని దగ్గర అధికారం. ఇవాళ ఏ కార్యక్రమం సర్వాధికారం కలిగిన వాడు మన ప్రభువు యేసుక్రీస్తు. మీకు తెలుసు, వాక్యంలో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద సర్వలోకంలో కూడా హెచ్చించబడిన నామము సర్వమైన వాటి మీద కూడా సర్వాధికారం అంట మన ప్రభువు యేసుక్రీస్తు వారి చేతికి ఇవ్వబడిందంటే. హల్లెలూయా. సర్వాధికారి. చెప్పండి, ఏ అధికారి? సర్వాధికారి. ఏంటి సర్వాధికారి చేసే పని? అంగీకరించిన వారి పిల్లలు అవ్వడానికి అధికారం ఉంది, పిల్లలు చేయడానికి అధికారం ఉంది, పిల్లలుగా మార్చడానికి అధికారం ఉంది ఆయనకి. అవునా? ఎవరినైనా నీతిమంతులుగా తీర్చాలి అంటే తీర్చే అధికారం ఆయనకు ఉంది. అంతేకాకుండా ఒక వ్యక్తి పాపమును క్షమించడానికి కూడా ఆయనకి అధికారం ఉంది. ఒక రోజున మీకు తెలుసు కదా వాక్యం, పక్షవాయుతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, వీడికి వేరే జబ్బేం లేదు, వీడు పాపం చేత పట్టబడి ఉన్నాడు, పాపాలు క్షమిస్తే రోగం పోద్ది అన్నాడు సందర్భంలో. హల్లెలూయా. అందుకని కొన్ని సందర్భాలు నేను అన్నాను, కొన్ని రోగాలు శరీరానికి బట్టే రోగాలు అయితే కొన్ని పాపాలు వచ్చే రోగాలు, పాపం వల్ల వచ్చే రోగాలు. పాపం పోతే రోగం పోయింది అక్కడ, పాపం పోతే. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఆ పక్షవాయు రోగం తీసుకొచ్చినప్పుడు వెంటనే ప్రభు అన్న మాట ఏంటంటే, నేడుతో నీ పాపాలని క్షమించబడతాయని ప్రభు అన్నారు. ప్రభు ఎప్పుడైతే అన్నారో పరిచయాలు వెంటనే తగులుకున్నారు. పాపాలు క్షమించడం అంత అధికారం నీకు ఉందా అని అడిగారు. ఆ మాటకు ప్రభు అన్నారు, పాపములను క్షమించడకు మనుష్య కుమారునికి ఈ లోకంలో అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. అధికారం ఉందండి ఆయనకి.
పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. పిల్లలుగా మార్చడానికి, తను అంగీకరించిన వారిని పిల్లలుగా మార్చడానికి అధికారం ఉంది. దెయ్యాల మీద అధికారం ఉంది, చీకటి శక్తుల మీద అధికారం ఉంది, అపవిత్రాత్మ మీద అధికారం ఉంది. అవసరమైతే ఏముండే ప్రాణం పెట్టడానికి, తిరిగి ఆ ప్రాణం తీసుకోవడానికి కూడా మన ప్రభువుకి అధికారం ఉంది. ఈ రోజున హల్లెలూయా. అధికారం కలిగిన వాడు మన ప్రభు యేసుక్రీస్తు. అందుకని ఆయన మనం నమ్మాలి, ఆయన మనం వెంబడించాలి. బ్రతుకాలం అంతా ఆయన పిల్లలుగా మనం కొనసాగాలి ఈ రోజు. అందుకని సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాలన్నీ మన జీవితాలు జరిగితేనే ఈరోజు ఆయన బిడ్డలుగా మనం మార్చబడటానికి అవకాశం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి, అంగీకరించిన విషయం అంగీకరించాలి, అనుసరించవలసి ఉందిగా బ్రతుకాలం అంతా మన ప్రభువుని మనం ఏం చేయాలి, అనుసరించి నడవాలంటే. హల్లెలూయా. అదృష్టం కదా, ఇవాళ మామూలు గారు లాంటి వారు తెలుసుకున్నారు, అంగీకరించారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బ్రతుకాలం అంతా ప్రభువుని అనుసరించారు. ఎవరిని అనుసరించారు? తన మనం కూడా ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాం. తెలుసుకున్నాం, ఒప్పుకున్నాం, అంగీకరించాం. ఈ బ్రతుకాలం అంతా అనుసరించాలి. ఇప్పుడు ప్రస్తుతం అనుసరించే పనిలో ఉన్నాం, వెంబడించే పనిలో ఉన్నాం. హల్లెలూయా. అందుకని జీవితకాలం అంతా మనం కూడా ఏం చేయాలంటే, ఆయన రాకడ మన పోకడ వరకు, ఎప్పుడు దాకా దేవుని రాకడ మన పోకడ వరకు కూడా జీవితకాలం మన ప్రభువుని ఏం చేయాలంటే అనుసరిస్తూ నడవాలంటే. హల్లెలూయా. కాబట్టి సహోదరు, ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. ఈ జ్ఞాపకార్థ కొట్టాల్లో మరికొన్ని విషయాలు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, చూడండి ఒక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాని దేవుని చేత కట్టబడుచున్న నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. హల్లెలూయా. ఏమని తెలుసుకోవాలంటే, ఏమండి, ఈ లోకంలో ఇప్పుడు మనం ఉంటున్నాం, వాళ్ళ మనం నివసిస్తున్న ఈ నివాసాలు భూమి మీద, మనం ఉన్న భూమి మీదగా, భూమి మీద ఉన్న ఈ నివాసాలు, మనం ఉంటున్న నివాసాలు శాశ్వతము కాదని నమ్మాలి. ఏ రోజున ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ లోపల ఆయన రాకడ మనం పోకడం జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. నమ్మవలసింది ఏంటంటే, ఈ లోకము ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం శాశ్వతం కాదని అయితే నమ్మాలి. ఏమని నమ్మాలి? ఖచ్చితంగా నమ్మాలి, అనుమానం లేదు. మన మొదటి వారు ఎంతమంది వెళ్ళిపోవట్లా? ఈ లోకం శాశ్వతం మామూలుగా వెళ్ళిపోకూడదుగా. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని ఏదో ఒక రోజున మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకనే వాక్యంలో రాయబడిన మాట, జీవ మరణములు యెహోవా వశమని లేఖనం సెలవిస్తాం. జీవము మరణము ఖచ్చితంగా యెహోవా వశం. మరి మనం ఇటువంటి సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, ఈ లోకంలో పుట్టడం అనేది ఎంత సహజమో, పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజున మరణించవలసింది అనేది కూడా అంత సహజం. ఇదే పెద్ద విచిత్రమే కాదు. ఖచ్చితంగా పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజున ఆయుష్ అనేది మనకు తెలియదు, కానీ ఒకనాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే అని మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఏమని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకార్థ కొట్టాలి అంటే, ఈ లోకము శాశ్వతము కాదు. చెప్పండి అందరూ. ఎందుకో గట్టిగా చెప్పట్ల, భయం వేస్తున్నట్టు. హల్లెలూయా. మనం చెప్పినా చెప్పని లోకం అయితే శాశ్వతం కాదు. అన్డౌటెడ్, గ్యారంటీ. ఎంతమంది మహానుభావులైనా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. మన ముందటి వారు ఏ విధంగా మరి లోకం నుంచి వెళ్ళిపోయారో, ఏ రోజైనా మన జీవితాలు పడి లోకం విడిచి వెళ్ళవలసిందే. ఎక్కడికి వెళ్తామని తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్తామని తెలుసుకోవాలి, ఏమవుతున్నాడని తెలుసుకోవాలి. మానవుడి తర్వాత ఎటర్నల్ లైఫ్ అంటారు. ఈ లోకంతో తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, మన ఆత్మ ఏమవుతా ఉంది, ఇవన్నీ కూడా మానవుడు తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో పడతాయి. ఈరోజు అవి తెలిపిందే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువుని మనం వెంబడించేది ఈ లోకంలో 60-70 ఏళ్ల ఈ లోకంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందడం కోసమే కాదు. మన ప్రభువుని అంగీకరించింది. ప్రభు ఇస్తానన్న మరణము తర్వాత మన ఆత్మను కాపాడుతానన్న మాటను, నిత్యరాజ్యం ఇస్తానన్న మాటను, నిత్య జీవం ఇస్తాడన్న ఆ మాటను ఆధారం చేసుకొని ప్రభువుని మనం వెంబడించాలి. హల్లెలూయా. అమ్మా, ఆ మాట, ఆ పని యేసు ప్రభు తప్ప ఇంకెవరూ చేయలేరు. ఆ పని ఏంటి ఆయన చేసే పని? ఆత్మను కాపాడాలన్నా, లేకపోతే మన ఆత్మను భద్రపరచాలన్నా, ఆత్మ అంటే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ మనం ఉన్నాం, మనలో ఎన్ని ఉన్నాయి? 3 కలిస్తే మనం అని చెప్పాను ఛాన్స్ సార్. 3 కలిస్తేనే మనము. ఒకటి పైకి కనపడుతున్న శరీరం, రెండోది మనలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మను శరీరానికి కల్పించే ప్రాణం, ఆత్మను శరీరానికి కల్పించే ప్రాణం. అందుకని పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కని వివరణ ఇచ్చిందో. ప్రాణం పోయిన రోజున ఏమంటారు? ప్రాణం పోయిన రోజున ఆత్మ శరీరం వేరైపోతాయి. పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చిన క్లారిటీ.
అవునా కాదా? అందుకని వాళ్ళ ప్రతి మానవుడు కూడా దేనికోసం తిప్పలపడాలి అంటే 100% రేపొద్దు మన ఆత్మను కాపాడుకోవడానికి సిద్ధపడాలి. అవునన్నా కాదన్నా? మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మానవుడు కూడా శరీర మరణం అనేది ప్రతి మానవుడికి సంభవించు. శరీర మరణం చెప్పండి, ఏ మరణం? శరీర మరణం అనేది ప్రతి మానవుడికి సంభవించదు, అనుమానం లేకుండా వచ్చేది. ఎంత గొప్ప పాస్టర్ గారైనా, ఎంత దేవుడు నమ్ముకుని నీతిమంతుడైనా ఈ లోకంలో ఖచ్చితంగా శరీరానికి మరణం వచ్చుద్ది. అది గ్యారెంటీగా అందరికీ తప్పక సంభవించవలసిందే. హల్లెలూయా. మరి వాళ్ళ మన భక్తి, మన పాటలు, మన ప్రార్థన, మన ఉపవాసాలు, మన జాగార, ఈ విధంగా యేసు ప్రభువుని నమ్ముకొని మనం కొనసాగే ఈ జీవితం అంతా దేనికోసం అయ్యా అంటే వాక్యం చెప్పిన మరొక జీవితం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ నశించుకోకూడదు, ఆత్మ మరణం పొందకూడదు. పరిశుద్ధ గ్రంథం ఒక మరణం అంటే ఒప్పుకోవటంలా 2 మరణాలను బైబిల్ సెలవిస్తా ఉంది. ఏమిటి 2 మరణాలు? ఒకటి శరీరానికి మరణం అయితే రేపొద్దున ఆత్మకు మరణం. రేపొద్దున ఏమిటి? ఇప్పుడు అది తప్పించబడాలి. ఇది అందరికీ చూసినప్పుడు సంప్రాప్తించొద్దు. అన్ని కులాలు, మతాలు, ఎవరికైనా సరే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా శరీరం మనం వచ్చి తీరుద్ది. కానీ రేపొద్దున అది తప్పించుకోవాలి. అందుకని మన పాటలన్నీ ఈ రోజు దేనికోసం అంటే ఆత్మ రక్షించుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఏమి రక్షించుకోవాలి? ఆత్మ రక్షించుకోవాలి. ఆత్మరక్షణ కావాలి. అందుకని క్రైస్తవ సమాజంలో ఎక్కువ మనకు వినపడే మాట ఆత్మరక్షణ. పౌలు గారు లాంటి వారు, భక్తులు లాంటి వారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నా ఆత్మను ఆయన కాపాడగలడని రూఢిగా నమ్మి ఖచ్చితంగా నా ఆత్మను బ్రతికుండగానే నా ఆత్మను నా దేవుని చేతికి అప్పగించుకుంటున్నానని పౌలు గారు లాంటి వారు మంచి మార్గం చూపించారు. హల్లెలూయా. ఏమని నమ్మాడు పౌలు గారు? ఆత్మను కాపాడగలడని, ఆత్మను రక్షించగలడని రూఢిగా నమ్మి, 2వ మరణం నుండి తప్పించగల రూఢిగా నమ్మి దేవుని చేతి కంటే తన ఆత్మను అప్పగించుకున్నాడంటే. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఆ పని చేశారు కదా. 7 సిలువలో పలికిన 7 మాటల్లో చివరి మాట ఏమిటి? నా ఆత్మ నీ చేతికి బ్రహ్మాండంగా చెప్పారు. అవును, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటానని 7వ మాట చెప్పి తన ప్రాణాన్ని విడిచారని బైబిల్ సెలవిస్తాం. మరి మనందరం కూడా ఆ పనే చేయాలి. ఇట్లాంటి జ్ఞాపకార్థ కూటాల్లో అవునన్నా కాదన్న ఆ సంగతిని మరోసారి జ్ఞాపకం చేసుకొని నిజమే ప్రభువా, నా ఆత్మరక్షణ కోసం నేనేం చేయాలో తెలుసుకొని ఆ ప్రకారం నా ఆత్మ జీవితాలు కొనసాగించాలని ప్రభుత్వం మనం చూడగలిగితే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారంగా చెప్పండి. ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ గుడారాలు శిథిలమైపోతాయంట. అందుకని అక్కడ రాయబడిన మాటలు 5వ అధ్యాయంలో గుడారం గురించి నేను చెప్తూ 2 రకాల గుడారాలు అని చెప్పాను. ఒకటి మనము కుటుంబం అంతా నివాసం ఉండే ఆ గుడారం, గృహం అనే గుడారం. చెప్పండి అందరూ, గృహం అనే గుడారం. 2వ గుడారం ఏంటంటే దేహం అనే గుడారం. ఇప్పుడు గృహం అనే గుడారంలో ఇంటి వాళ్ళందరూ ఉంటాం. దేహం అనే గుడారంలో మన ఆత్మ మట్టికే ఉంటుంది. ఇప్పుడు ఆ గుడారంలో ఏం చేయాలి, ఈ గుడారంలో ఏం చేయాలి? అది అక్కడే రాయబడిన మాట. ఆ గుడారంలో అయినా ఈ గుడారంలో అయినా మనమంట దేవుని రాకడ మన పోకడ వరకు మూలుగుతూ ప్రార్థన చేయాలంటే. హల్లెలూయా. మూలుగుతూ ఏం చేయాలి? నమ్మాం, విశ్వసించాం, రక్షించబడ్డాం. ఈ మాటలని మనం నమ్మిన తర్వాత ఈ లోకం శాశ్వతం కాదు, మేడమెద్దలు శాశ్వతం కాదు, ధనధాన్యాలు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని మనం నమ్మిన వారం అయితే 100కి 100 మనం చేస్తాం. మరొక పని ఏంటంటే సోదరుడా, ఈ మన గుడారాల్లో మనం దేవుని దానిలో ఆత్మరక్షణ కోసం మూలగాలంట. ఆ ఇంట్లోనైనా, ఈ ఇంట్లోనైనా, ఒంట్లోనైనా మూలుగుతూ ప్రార్థన చేసుకోవాలంటాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట చదువుకోండి. ఈ నివాసంలో ఉండి ఆ నివాసం కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. చదవండి ఒకసారి మాట. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు. అర్థమైన మాట. మళ్ళీ చూద్దాం ఒక మాట. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం, ఇంకో నివాసం ఒకటి ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున మనం ఏ నివాసానికి చేరాలి? అందరం పరలోక నివాసంలో చేరాలి. పరలోకం నుంచి వచ్చే నివాసాన్ని నమ్మిన వారం అయితే అసలు ఇదంతా నమ్మితేనే, నమ్మకపోతే ఈ గోలే లేదు. అమ్మ నమ్మితేనే. ఏమని నమ్మాలంటే ఖచ్చితంగా అప్పుడు నేను చెప్పినవన్నీ నిజమని నమ్మాలా. వాక్యం రికార్డింగ్ టు బైబుల్ ఆ ప్రకారం నమ్మాలా. నమ్మి రేపొద్దున ఈ లోపల 60-70 ఏళ్ళు అధిక వాళ్ళ మీద పోతాం. ఖచ్చితంగా రేపొద్దున ఆ నివాసం ఒకటి ఉందని మనం నమ్మాలి. హల్లెలూయా. ఆ నివాసం పేరు ఏమిటి?
పరలోక నివాసం. చెప్పండి, అందరు చెప్పండి. పరలోక నివాసం. పరలోక నివాసం ఉందని నమ్మి పరలోక నివాసము కొరకు ఈ నివాసములో నిజంగా నమ్మి ఉందని నమ్మి అపేక్షించు దీనిలో ఈ నివాసంలో మూలగాలంటే హల్లెలూయా. ఎంత గొప్పగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనం చేయకపోతే రేపు పొద్దున కాలక్షేపంగా నామకార్థంగా బతికెత్తే చాలా ప్రమాదం. అందుకనే ఇక్కడ మనం ఈ నివాసంలో ఆ నివాసం కోసం మూలగాలండి. ఇప్పుడు సహజంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం ఎవరింట్లో అద్దెకుంటున్నాం అనుకోండి, అద్దెకున్న వాళ్ళు ఎంతసేపు ఏమని చెప్తారు, ఎప్పటికైనా నేను కూడా సొంత ఇల్లు కొనుక్కొని సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలని తప్పులేదుగా. సొంత ఇల్లు అంటే మన ఇష్టం, ఆ ప్రాంగణంలో అది కూడా సొంత ఇల్లు అంటే మంచి అపార్ట్మెంట్ కల్చర్ కాకుండా గత ఉన్న 2 సెంట్ 3 సెంట్ నాకు ఆ ప్రైరీ గోడ లోపల అంతా నాదే అన్నట్టుగా. అపార్ట్మెంట్ లో ఏది మన గోడ కాదు, ఆయన ఎవరు చెప్పారు. పైన మంది కాదు, పైన గోడ సగం, ఈ పక్క గోడ ఆయన, ఈ పక్క గోడ, కింద గోడ, మధ్యలో శూన్యమే మందంట. ఏ గోడ మంది కాదంట. ఈ గోడ ఇద్దరికి, పైది ఆయన గట్టిగా మనం ఏదైనా మేకు కొట్టాము పైన ఆయనకి కేకెత్తాడు, ఏంటి మేకులు కొట్టారేంటి అంటాడు. ఇద్దరిది అది. ఈ గోడ ఇద్దరిది, ఈ గోడ ఇద్దరిది. కింద గట్టిగా ఏమైనా గట్టిగా ఎగురుతామంటే కింద ఆయన వచ్చేస్తాడు పైకి. ఈ గోడ కిందది. మరి ఏంటి నేను కొన్న 30 లక్షలు పెట్టి ఇల్లు కూడా నాదేంటంటే మధ్యలో ఉన్న శూన్యం నీదంట. వాస్తవం. మరి ఎవరు ఆయన చెప్పారు, గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. నిజం, ఆయన చెప్పినప్పుడు నిజం ఉందండి. దాన్ని మధ్యలో ఉన్న శూన్యమే మనం అంటున్నాం. ఏ గోడ మనకు గట్టిగా కాదు, ప్రతి గోడలో పక్కవాడికి వాటా ఉంది. అదే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, అవునా, చక్కగా 2 సెంట్ 3 సెంట్ కొనుక్కోండి ఇండివిజువల్ హౌస్ అనుకోండి. అసలు ఆ ప్రైరీ గోడ లోపల మన ఇష్టం, ప్రైరీ గోడ లోపల మన ఇష్టం, మన సొంతం. మొత్తం 4 గోడలు మనయే, పైన కప్పు మందే, చుట్టూ ఉన్న ప్రైరీ గోడ మందే. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. సరే, ఎవరైనా ఆలోచించేది ఏంటంటే ఎప్పటికైనా నా సొంత ఇల్లు నేను కొనుక్కొని కట్టుకోను, నా సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలని ఈ లోపల మీకు నమూనా అర్థం అవుతుందో చెప్పారు. హల్లెలూయా. ఎలా ఆశ కలిగి ఉంటామో ఇవాళ దేవుని బిడ్డలమైన మనం కూడా ఇప్పుడు మనం ఉంటున్న ఈ లోకం అనేది శాశ్వతం కాదని ప్రస్తుతం అద్దెలో ఉన్నాం. ప్రస్తుతం అందుకని మరో చాట ఈ లోకము మనం యాత్రికులమని పరదేశులమని నమ్మాలంట. లోకము శాశ్వతం కాదని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం యాత్రికులము, యాత్రికులు అంటే టూర్ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ మనం టూర్ వెళ్తే యాత్రికులు అంటారు. టూర్ వచ్చాం, ఏ నాటికైనా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. యాత్రికులమని పరదేశమని గుర్తు చేసుకొని లేకపోతే ఆ నివాసం కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడు కనుక సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంత ఆశ కలిగి ఉంటామో రేపొద్దున ఆ నివాసంలో మనం చేరాలని ఆత్మీయంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ కూడా ఆ నివాసం కొరకు ఈ నివాసాలలో మూలిగి ప్రార్థన చేయాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. అదృష్టం అంతకన్నా కావాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ పనులను ఉన్నాం కదా, ఉండాలి అందరు ఆ పనులనే. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక పనులన్నీ మనలో జరిగినాయిగా, తెలుసుకున్నాం, అంగీకరించాం, అనుసరిస్తున్నాం. అవునా? ఖచ్చితంగా శరీర ప్రాణాత్మలు మనలో ఉందని నమ్ముతున్నాం. ప్రాణం పోయిన మరుక్షణము మా ఆత్మ శరీరం వేరైపోద్దని నమ్ముతున్నాం. నోటికి నోటిపాళ్ళు కూడా ఈ లోకంలో ఉండగానే మన నివాసాల్లో, మన గృహాల్లో, మన హృదయాల్లో, మన యొక్క దేహాలలో దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆ నివాసంలో ఎంత చోటు కావాలని మనం దేవునికి ప్రార్థన చేయాలని మనం ఇంతవరకు నమ్ముతున్నాం. హల్లెలూయా. తప్పక ఇదే జరగాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఇదే జరగాల. ఈ క్రమమే జరగాల. ఇదే జరగాల. ఎప్పుడు అదృష్టవంతుడంటే అక్కడ వెనక మనకు ఇల్లు సంపాదిస్తే ఆడు అదృష్టవంతుడు. పర్మనెంట్ హౌస్. ఇది పర్మనెంటా? నో, ఇది పర్మనెంట్ కాదు. అది పర్మనెంట్, అది శాశ్వతమైంది. రాజ్యము శాశ్వతము, నివాసము శాశ్వతము, ఆయన ఇచ్చే జీవము. ఇప్పుడు మనలో ఉన్న జీవం శాశ్వతమా? లోకం శాశ్వతమా? రాజ్యం శాశ్వతమా? ఏది కదా. అమ్మాయి అంతవరకు క్లారిటీ ఉంది. సంతోషం. హల్లెలూయా. ఆ క్లారిటీలో మనం బతుకుతూ అటువన్నీ ఇప్పుడు వదిలిపెట్టుకుని ఎటు పొమ్మంటలా చక్కగా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ మేరకు అన్ని సంతోషిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ, చక్కగా ఆనందిస్తూ, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, చక్కగా ఉద్యోగం వ్యాపారం చేసుకొని సంపాదిస్తూ, దేవుని పెళ్లి మేరకు అన్ని చక్కగా నెరవేర్చుకొని చక్కగా దేవుడు ఏవైతే అనుభవించున్నాడో అవన్నీ కూడా అనుభవిస్తూ ఆయన స్తుతిస్తూ అది మనసులో పెట్టుకొని దేవుని పనులు మనం ముందు సాగైతే సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటారు. హల్లెలూయా. ఇంకేం తెలుసుకోవాలి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. చక్క
హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చూసి వద్దాం. ఏం చూశారు? ఏ వాగ్దానం? 10వ వచనం చదవమ్మా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. చెప్పండి, అబ్రహాం ఏమన్నారంటే ఆ రోజుల్లోనే, ఇంత వాక్యము ఏమి లేని రోజుల్లోనే, నిరీక్షణకు ఆధారం లేని రోజుల్లోనే, కేవలం దేవుని మాటను నమ్మి అంత సంపాదించినా, అంత ధనవంతుడైనా, అంత గొప్పవాడైనా వాటి మీద దృష్టి పెట్టక ఏమి నమ్మారంటే ఆ రోజున ఈ పట్టణము పునాదులు గల పట్టణము కాదు, పునాదులు గల మరొక పట్టణం ఉంది, పునాదులు గల మరొక పట్టణం ఉంది, అది ఎవరి చేత కట్టబడుతుందో కూడా చెప్పాడు. మా దేవుడే స్వయముగా శిల్పియు నిర్మాణకుడు. దాన్ని చెక్కేదాయనే, నిర్మించేదాయనే, చెక్కేదాయనే, నిర్మించేదాయనే. ఆ విధంగా దేవుని చేత కట్టబడుతున్నా, దేవుని చేత నిర్మించబడుతున్న పునాదులు గల పట్టణం ఒకటి ఉందని నమ్మి పట్టణం కొరకు ఎదురు చూశాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందరి బాధ్యత అదే ఉండాలి. ఈ లోకంలో ఏదైనా సరే వదిలిపెట్టేది. మన ముందట వాళ్ళంతా చేసిన పని అదేనా? ఏమైనా 1-2 ఇళ్ళు ఏమైనా ఎత్తుకెళ్ళారా? అందరు వెనకాలకు వదిలిపెట్టారు. నా తండ్రి మరి ఆ విధంగా కష్టపడ్డారు, సంపాదించారు, అక్కడ ఇక్కడ నిర్మాణాలు చేశారు, మందిరాలు కట్టారు, గృహాలు కట్టారు, అన్ని కట్టారు, అన్ని సిద్ధం చేశారు. ఆయన దేవుడు ఇచ్చి పిలిపారు, ఆయన ఒంటరిగా వెళ్ళిపోయారు. ఏది పట్టుకోలేదు కదా? పట్టుకోలేదు, గ్యారెంటీ స్పష్టం ఉంది. కాబట్టి ఈ రోజున ఆనాడు అబ్రహాం ఆనాడే చేశాడు ఈ పని. ఏం చేశారంటే పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, శ్రేష్టమైన పట్టణం ఒకటి ఉందని నమ్మి ఆ పునాదులు గల పట్టణం కొరకు అంటే అబ్రహాము ఆనాడే ఎదురు చూచుండేది. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా ఆ పనే చేయాలి కదా? చేయాలి వద్దా? రైట్. ఇప్పుడు కిందకు వస్తే 13వ వచనం. వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూచి, దూరం నుండి చూచి, ఎక్కడి నుంచి చూచారు? ఇప్పుడు మనకు కూడా ఒక ఇమాజినేషన్, మనం దూరం నుంచి చూస్తున్నాం. ఎక్కడ చూస్తున్నామంటే రాయబడిన వాక్య ప్రకారం ఒక నమూనా అయితే గుర్తు చేసుకుంటున్నాం. ఇలా ఉంటది పరలోకం, ఇలా ఉంటారు ఆయన, ఆయన సింహాసనం ఇలా ఉంటది, ఆ కుడిపాస్తం మన ప్రభు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, దూతకోటి సమూహము, కోటాను కోట్ల దూతలు ఉన్నారంట. ఆ దూతలన్నీ కూడా దేవుడు మహింపరుస్తారంట. అది వాక్యం చెప్పిన దాన్ని బట్టి ఒక ఊహ, ఒక ఆలోచన, ఒక ఇమాజినేషన్ మనం కూడా చేసుకుంటున్నాం. హల్లెలూయా. దగ్గరికి మనం వెళ్ళి చూడాల, దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటామే, ఏ మళ్ళీ వచ్చేది లేదు. దగ్గరికి వెళ్ళి చూడలా. కాబట్టి దూరం నుంచి మనము కూడా ఆనాడు అబ్రహాము కూడా దూరం నుండి చూచి ఒక అవగాహన కలిగి నమ్మి వందనము చేసి, హల్లెలూయా, నమ్మి ఏం చేశాడు? వందనము చేసి భూమి మీద ఉన్నంత కాలం పరదేశులమని, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, హల్లెలూయా. ఈ జ్ఞాపకార్థ కొట్టాలి తప్పక మనం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం పరదేశులమని ఈ మాట నమ్మితే ఇళ్ళ కోసం, వాటి కోసం ఇళ్ళు కొట్టుకోవాలి. ఈ లోకంలో గోలే లేదు. నీది అది, నాకు మొత్తం ఉంటే చాలు. ఏమంటే చాలు? ఆ మొత్తం ఆయన పెడతాడు. హల్లెలూయా. ఇది నాది, ఇది నాది, అది నాది అని దీనికోసం పట్టుకోం, ఇది పట్టుకొని ఏలాడం, ఇది పట్టుకొని అసలు మనకి అన్నీ ఉండాలా, వాటి మీద దృష్టి ఉండకూడదు. నేను బాగా నమ్ముతాను అసలు మనం పూర్తిగా, అందుకని అబ్రహాము చేసిన పని అన్నీ ఉన్నాయి కానీ దృష్టి అంతా వాటి మీద పెట్టాలి. ఎవరి మీద పెట్టారు? హల్లెలూయా. రైట్, మీకు అర్థమైంది. కిందకు వస్తే విశ్వాసం గలవారే మృతి నొందిరాలి. చచ్చేయడానికి మనలో ఏముండాలా? ఏ విశ్వాసం? ఆ విశ్వాసం ఉండాలి. నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు నేను నమ్ముకున్నాను కనుక నా ప్రభు తిరిగి నా ఆత్మ తిరిగి లేపుతారు. హల్లెలూయా. నన్ను అనాదిగా నా దేవుడు విడిచిపెట్టాడు. నా ఆత్మకు రెండవ మరణం లేదు. చెప్పండి, ఏ మరణం లేదు? మొదటి మరణం శరీరానికి అని చెప్పాను, రెండవ మరణం ఆత్మకంటే. అది తప్పించబడాలి మన జీవితాలు. హల్లెలూయా.
అందుకని గతంలో సేవకుడు చెప్పినట్టుగా ఒకసారి జన్మిస్తే 2 మరణాలు, 2 సార్లు జన్మిస్తే 1 మరణం. 2 సార్లు జన్మించడం అంటే ఒకసారి తల్లి గర్భాన, రెండోసారి యేసుక్రీస్తు వారి రక్తంలో జన్మించడం. ఒప్పుకొని మారు మనసు పొంది జన్మిస్తే 2 పుట్టినరోజులు ఉన్నాయి అనుకో, 1 మరణం అంటే. హల్లెలూయా. రేపొద్దున ఆ ప్రకారం మన ఆత్మ రక్షించుకొని మన ఆత్మ జీవితాన్ని కొనసాగిద్దాం. కిందకు వస్తే ఇలాగ చెప్పువారు స్వదేశంలో వెతుకుతున్నారని. హల్లెలూయా. ఇలా చెప్పువారు. ఎలా చెప్పాలి మనం కూడా? ఏముంది ఈ లోకం కట్టుకుపోయేది ఏముంది అంటే మేము నమ్ముతుంది ఇది కాదు, అదని నమ్మాలి, అదని చెప్పాలి, అదని మాట్లాడాలి మన జీవితాన్ని. హల్లెలూయా. ఆ ప్రకారం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాగా వారిలా కూడా మనం కూడా అది నమ్మగలిగితే కిందకు వచ్చి నాకు దేవుడు అన్నాడు. అట్లా వారు నమ్మారు కనుక 16 వచ్చాం. అయితే మరి శ్రేష్టమైన దేశమును, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత దేవుడు తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారి గురించి సిగ్గుపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా బాగా నచ్చారంటే వాళ్ళు. ఎందుకు నచ్చారు? ఎందుకు దేవుడు వారి దేవుడిని అనిపించుకోవడానికి కూడా సిగ్గుపడిన దేవుడు ఎందుకు చెప్పారయ్యా అంటే బ్రహ్మాండమైన మాట. వారు ఖచ్చితంగా వాక్య ప్రకారంగా ఏవి నమ్మాలో అదే నమ్మారు. ఏవి నమ్మాలో అదే నమ్మారు. ఏవి నమ్మారంటే మరి శ్రేష్టమైన దేశం ఉందని, మరి శ్రేష్టమైన దేశం ఉందని, అదే పరలోక దేశం అని. శ్రేష్టమైన దేశము పరలోక దేశం ఉందని వారు నిశ్చయంగా నమ్మి విశ్వసించారు కనుక ఇవాళ ఆ నమ్మకం వారిలో చూసి దేవుడు సంతోషపడి నా వాక్య ప్రకారం వీరు నమ్మారు కనుక వీరి దేవుడిని అనిపించుకోవడానికి నేను ఎంత మాత్రమో సిగ్గుపడినని ఆయన అంటాడు. హల్లెలూయా. ఆ ప్రకారం మన ఆత్మ జీవితాలు కూడా మనం కొనసాగించేవారిగా ఉండాలా. మనం చేయాల్సిన మరొక మరి ఈ యొక్క జ్ఞాపకార్థ కొట్టాల్లో యోహాను సువార్త 3:16 ఒకసారి ఇంకేమి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించును. హల్లెలూయా. ఇది కూడా నమ్మాలా వద్దా? తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. అది చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నారు తండ్రి? లోకం నేను ఎంతో ప్రేమించాను, ఎవ్వరు నశించడం నాకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలనే ఆలోచన ఉంది, ప్రతి వారు కూడా రక్షించబడాలి, ఖచ్చితంగా కాపాడబడాలి, రేపొద్దున ఆయన ఇస్తానని నిత్యరాజ్యం నిత్యజీవం పొందాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు ఎందుకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక, ఆయనే మన కొరకు రక్తం చెందించాడు కనుక, ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు కనుక, త్యాగం చేసిన వాడికి ఆ విలువ మనం ఇవ్వాలా వద్దా? తన విలువైన యవ్వన కాలపు రక్తాన్ని మన కొరకు ఆయన చెందించారు కనుక ఖచ్చితంగా ఆయన యందు మనం ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. చూడండి, విశ్వాసం ఉంచిన వాడికి ఏం జరుగుతుంది? నశించడు. వాక్యం చెప్తున్న వాడు విశ్వాసం ఉంచితే నశింపక నిత్యజీవం పొందుకుంటాడు. నశింపక ఇవాళ మన అంతిమ లక్ష్యం అదే ఉంది. మనం నశించుకోకూడదు. మనం నశించుకోకూడదని ఎవరికి ఆశ ఉంది? హల్లెలూయా. మనమే కాదండి, మనమే కాదు, ఈ లోకంలో ఎవరు నశించకూడదని ఆయన ఆశ. వాక్యం మీకు తెలుసు కదా, ఎవరును నశించుట ఆయనకి ఇష్టం లేదని వాక్యం సెలవు. ఎవరును ఎక్కడ నశించుకోకూడదని ఆయన ఆలోచన ఉంది. అందుకనే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు లోకానికి వచ్చాడు మానవుడు తెలుసుకుంటే సరిపోదు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి. అందుకని 100% ప్రతి మానవుడు కూడా రోజున రక్షకుడు ఎవరు, కాపాడేవాడు ఎవరు? ఖచ్చితంగా రేపొద్దున ఈ 60-70 ఏళ్ళు ఈ జీవితం కాదు, రేపొద్దున ఆయన ఇస్తాను నా నిత్య రాజ్యంలో చోటు కావాలి, నిత్య జీవనం పాలు పొందాలని నమ్మిన వారం అయితే ఖచ్చితంగా ఆయన యందే విశ్వాసం ఉంచాలంటే. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 8 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46 వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఆ ఒక్క మాటసాలుగా మనకు ధైర్యం, ఆ ఒక్క మాటసాలుగా మనకు ధైర్యం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఎక్కడున్న వారికి? క్రీస్తు యేసునందున్నటువంటి అర్థం ఏమిటి? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆయనే దేవుడని, ఆయనే సర్వసృష్టికి కారణభూతుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మన కొరకు ప్రాణము పెట్టినవాడని ఆయన మనం నమ్మి విశ్వసించి క్రీస్తును రక్షకుడుగా మనం ఒప్పుకొని రక్షించబడ్డాం. చూచారా? ఈ రక్షించబడ్డ మన జీవితాల్లో ఆయన మనం ఒప్పుకోవడం ద్వారా క్రీస్తు యేసునందు ఉన్నాం ఈ రోజున. హల్లెలూయా. ఈ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటే, రేపొద్దు మనకి ఏ శిక్ష లేదు. ఇంతకన్నా అదృష్టంగా ఖచ్చితంగా ఇవన్నీ
ఏ మత గ్రంథాలు చెప్పినా కూడా ఖచ్చితంగా పాపభీతి ఒకటి ఉంది, రేపొద్దున ప్రతి మానవుడికి శిక్ష ఒకటి ఉంది. కానీ వాళ్ళ వాక్యం సెలవిస్తున్నమాట, యేసు క్రీస్తు నందున్న వారికి మాత్రము ఏ శిక్షా విధి లేదంటే. హల్లెలూయా. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తా ఉంది, ఆ మాట ఎంత బలాన్ని ఇస్తా ఉంది, ఎంత నిజంగా ఉత్సాహాన్ని ఇస్తాం మన జీవితంలో. నిజమే ప్రభువా, ఖచ్చితంగా క్రీస్తు యేసునందు మాకైతే ఏ శిక్షా విధి కూడా. అందుకని జీవితకాలం అంతా మనం ఏం చేయాలంటే, అయ్యా నీలోనే నేను ఉండాలి, నీ బిడ్డగా నేను బ్రతకాలి ప్రభువా అని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మన జీవితాలు కొనసాగిస్తే సదాకాలం దేవుని కృప మన మీద ఉంటుందంటే. హల్లెలూయా. ఇంకేం చేయాలి అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46 వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46 వచనం. మరియు ఏక మనస్కులై ప్రతి దినము కూడా దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట ఎట్ట విరుచుచు దేవుని స్తుతిస్తూ హల్లెలూయా. అది మనం చేసిన మరొక పని. ఆయన బిడ్డలంగా అంగీకరించిన తర్వాత, దేవుని పనులు మనం కొనసాగుతున్న తర్వాత, జీవితకాలం అంతా ఆనాడు ఆది అపోస్తల సంఘం ఏమైతే చేశారు, ఏ సంఘం చెప్పండి? ఆది సంఘం చేసిన పని మనం కూడా చేయాలి. ఏక మనస్కులై ప్రతి దినము కూడా మానక, చెప్పండి, ప్రతి దినము దేవుని పని చేసుకుంటూ వెళ్ళటమే మన పని. ఆయన పని చేసే కొలది ఆయన మనకు తోడే ఉంటాడు. మానక ప్రతి కాలం అంతా కూడా మానక మనము ఆయన స్తుతిస్తూ, కలుసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, రొట్టె విరుచుట యందును, సహవాసం అందును, ప్రార్థన యందును ఏక మనస్కులయ్యి మన ఆత్మ జీవితాలు కలిసి మెలిసి కొనసాగించాలంటే. హల్లెలూయా. ఆ ప్రకారం మన పని మనం చేసుకుంటూ పోతుంటే దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతాం, లేకపోతే ఆత్మకు రక్షణ దేవుడు వేస్తాడు. హల్లెలూయా. తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉండడానికి అవకాశం. అందుకే ఎబ్రీ పత్రికలో చక్కని మాట ఉంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మీరైతే మానుకొనగా దేవుని రాకడ సమీపించే కొలది మరి ఎక్కువగా దేవుని పని చేయమంటున్నాడు. మరి ఎక్కువగా చేయాలి, తక్కువ చేయాలి? మరి ఎక్కువగా దేవుని పని చేసి దేవుని పని మనం కొనసాగలిగితే సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉండడానికి. ప్రసంగ గ్రంథం 7 మొదట ముగిచేస్తాను. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం మొదటి మాట, సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినమే వాడికి ఎంతో. హల్లెలూయా. గమనించండి, జన్మదినము కంటే ఒకరి మరణదినమే వాడికి మేలని ఎందుకు అన్నాడు దేవుడు అంటే, జన్మదినం అప్పుడు జన్మించినప్పుడు అందరం మంచివారమే. పుట్టినప్పుడు ఎవరికైనా పాపం తెలుసా? చిన్నపిల్లలు ఏమైనా అనే మాట, దేవుడు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటాం. చిన్నపిల్లలకు పాపుణ్యాలు తెలియదు, స్వార్థం తెలియదు, అసూయ తెలియదు, కోపతాపాలు తెలియదు, రాగద్వేషాలు తెలియదు, ఇవేమీ తెలియదు. కాస్త మనిషి పెరిగి పెద్ద అయిన తర్వాతే వాతావరణాన్ని బట్టి, పరిస్థితులు బట్టి స్వార్థపరుడా, మంచివాడా, లేకపోతే అసూయపరుడా, లేకపోతే ఇవన్నీ కూడా వాడు జీవించే జీవితాన్ని బట్టి అది గబ్బుతాయి అన్నమాట. నేనేమంటానంటే వాక్య ప్రకారంగా పుట్టినప్పుడు అందరూ మంచివారే, కానీ చనిపోయే సమయానికి మనలో ఏ మంచితనం ఉంది? మంచితనం ఉందా, చెడుతనం ఉందా? లేకపోతే చనిపోయే సమయానికి మనం యోగ్యులమా కాదా? చనిపోయే సమయానికి అనేక మందికి ఉపయోగకరంగా మనం ఉండామా లేదా? నిజమైన దేవుడు మనం తెలుసుకోగలిగామా లేదా ఈ రోజున అనే కనుక మనం బేరీజు వేసుకోగలిగితే దేవుని వాక్య ప్రకారంగా ఒకరి జన్మదినము కంటే, చెప్పండి, ఒకరి మరణ దినమే వాడికి ఎంతో. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటా అంటే, మరణ దినము నీకు మేలు అవ్వాలి అంటే నిజ దేవుడు మన జీవితాల్లో ఉండాలి, నిజ దేవుడు మనం అంగీకరించి ఉండాలి, బ్రతుకాలం అంతా ఆయన సేవ మనం చేసి ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో వాక్య ప్రకారంగా ఏమండి మరణ దినం మనకెంతో. పౌలు గారు అంటాడు చక్కని మాట, బ్రతుకుంటే చావైతే నాకు లాభం అన్నట్టు ఉండాలి మన జీవితం. బ్రతుకుట చావైతే మనకెంతో. అందుకని ఖచ్చితంగా ఆ ప్రకారం మన ఆత్మ జీవితాలు కొనసాగించగలిగితే సదాకాలం మన ప్రభు మనకి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మనము దేవుని పిలుపు మేరకు పోయే సమయానికి మంచితనం సంపాదించాలి. ఏం సంపాదించాలి? మన ధనం మనతో రాదు, మన వారు మనతో రాదు, మన ఇంటి వారు మనతో రాదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నమాట, రేపు మనతో వచ్చేది ఏంటి అంటే, ఏమండి, మనతో వచ్చేది ఏంటంటే మన సొంత రక్షణ తప్ప మనతో ఏమీ రాదు. హల్లెలూయా. చెప్పండి, మనతో వచ్చేది ఏంటి? రక్షణ. సొంత యేసుక్రీస్తు నామములో పొందిన బాప్తిజం ద్వారా వచ్చిన రక్షణ తప్ప ఇంకేది మన సొంతం కాదు. ఆ రక్షణే మన సొంతం, అదే మన వెంట వస్తుంది తప్ప ఇంకేది మన వెంట. నేను అందుకనే దేవుడు అన్నాడు వాక్యంలో, మీ సొంత రక్షణ మీరు భయంతో నవ్వుతాం. ఏది సొంతం? హల్లెలూయా.
రక్షణ సొంతం. రక్షణ ఇప్పటికీ రేపు మరణించిన తర్వాత కూడా మన సొంతం అదే. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం చక్కగా మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించేవారిగా ఉందాం. మరి ముగింపు మాటకు వచ్చాం కనుక మరి లేఖనాలు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తారు, ముగిద్దాం. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు నేను కడముట్టించుతేనే నా విశ్వాసం నేను కాపాడుకుంటేనే ఏ మీదట నా కొరకు నీతి కిరీటమే ఉంచబడి ఉంది. హల్లెలూయా. పౌలు గారు చెప్పిన ఆ సాక్ష్యం మనం కూడా చెప్పగలిగి ఉండాలిగా, ఉండాలి లేదా? పౌలు గారు ధైర్యంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటమే. చెప్పండి, ఏ కిరీటం? నీతి కిరీటమే నాకు. మొదటి నుంచి మళ్ళీ చివరికి వచ్చాం. మొదట నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం, ఇవాళ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమైతే మనం నీతిమంతులుగా మారడానికి మనం ఏం చేయాలని చెప్పాను. చివరికి పౌలు గారు చెప్తున్నాడు, నీతి కిరీటము దేవుడు మనకి దాచి ఉంచాడు అంటే. హల్లెలూయా. అందుకని మనం కూడా చివరికి ఈ నమ్మకంగా నేను చెప్పిన విషయాలన్నింటిలో కూడా మనం కలిగి వాక్య ప్రకారంగా చక్కగా మనం అలా జీవించి మంచి పోరాటం పోరాడే వారిగా ఉండాలా. విశ్వాసము కాపాడుకోవాలి, మన పరుగు కడవరకు అంటే చిట్ట చివరి దాకా మనం దేవుళ్ళలోనే పరిగెత్తాలి. చిట్ట చివరకు ఒక నమ్మకంలోకి వచ్చాం కనుక, ఒక విశ్వాసంలో కడుగు పెట్టాం కనుక, మరి మా మామయ్య గారు లాంటి వారు కూడా అలాగే జీవితకాలం అంతా పరిగెత్తారు కనుక, జీవితకాలం అంతా కూడా మనం కూడా మన పరుగు కడముట్టించేంత వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. నేనంటాను, ఆయన చెప్పిన ఆ సాక్ష్యం, పౌలు గారు చెప్పిన సాక్ష్యం మనం కూడా చెప్పగలిగిన వారమై ఉండాలి. చెప్పాలా వద్దా? చివరికి ఎంత ధైర్యంగా మాట్లాడాలంటే, నా కొరకు కూడా నీతి కిరీటం దాచబడింది, నేను నమ్మకంగా జీవించాను. హల్లెలూయా. పౌలు గారు అంటాడు అక్కడ మాట, నాకే కాదు ఆ విధంగా విశ్వాసం ఉంచిన ప్రతివానికి కూడా ఆ కిరీటం దాచబడిందని చెప్పేశాడు. హల్లెలూయా. ఆ మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాం. చిట్ట చివరి మాట కీర్తన 116 అధ్యాయం 13 వచనం. కీర్తన 116 అధ్యాయం 13 వచనం. 15వ వచనం చదవమ్మా. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువ కలిగింది. హల్లెలూయా. ముగింపు మాట, అందరం చనిపోతాం, మరణం అందరికీ వచ్చుద్ది. మరి మరణము దేవుని దృష్టికి విలువైంది అయి ఉండాలి. హల్లెలూయా. ఎలా కొలా బతికాం, ఎలా కొలా సత్యంగా, మన సాగు కూడా విలువైంది అయి ఉండాలి, మన మరణం కూడా విలువైంది అయి ఉండాలి, ఆయన దృష్టికి విలువైంది అయి ఉండాలి, ఆయన దృష్టికి. అందుకని వాక్యం ఉంది, యెహోవా భక్తుల మరణం. ఎవరి మరణము? యెహోవా భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైందై ఉండాలి. అందుకని పొద్దున అట్లాంటి విశ్వాసం కలిగి చక్కగా మంచి ఏర్పాట్లో ఉన్నాం, శ్రేష్టమైన ఏర్పాట్లో మనం ఉన్నాం. చక్కగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తూ దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా వాక్య ధైర్యం కలిగి మంచి బ్రతుకు మనం బ్రతుకుతూ, కాబట్టి దేవునికి, సంఘానికి, సమాజానికి, అనేక మందికి మనం ఉపయోగపడుతూ, అందరిని ప్రేమిస్తూ పలకరిస్తూ మన జీవితాలు మనం కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ తల వంచండి. ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ తల వంచాలి.